రైట్ ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. మదిరలో గత 10 సంవత్సరాల్లో నిరుద్యోగులు ఉద్యోగుల ఫలితాలు సాధించలేకపోయారు అని బట్టి తెలిపారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాజీవ్ యువ వికాసం, జాబ్ మేళాలు, 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు హైదరాబాద్ లో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మదిర జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఒకే రోజు ఉపాధి కల్పిస్తున్నామని బట్టి వెల్లడించారు. అలాగే 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చేటువంటి పరిశ్రమల్ని ఎంఓయూ చేసుకుని వచ్చారు. ఇప్పుడు జపాన్ కూడా వెళ్ళారు, మళ్ళీ కొన్ని పరిశ్రమలు తీసుకున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అన్నింటినీ ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి తద్వారా మనకు ఉద్యోగాలు వచ్చేటట్టు ఒక రకంగా పెట్టుబడులు, రెండో రకంగా ఉద్యోగాలు వచ్చేటట్టు చూడటం అనేది రెండో అంశం. ఇక మూడో అంశం, ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి వాళ్ళకి స్వయం ఉపాధి పథకం కింద రాజీవ్ యువ వికాసం అని ఒక 9,000 కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు. 3 అంచెల పథకాన్ని 3 స్టెప్స్ గా ఒక ఫోకస్ గా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఈరోజు ముందు పోతాం. అందులో భాగంగానే మొదటి రిక్రూట్మెంట్ ప్రభుత్వ పరంగా ఇప్పటికే 57,000 మందికి ఒక సంవత్సరం కాలంలోనే మనం ప్రభుత్వ పరంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉద్యోగ నియామక పత్రాలు కూడా అందించారు.